తదుపరి కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. లాభ వ్యయ స్థానాలలో గురువు, భాగ్య అష్టమ స్థానంలో రాహువు, ద్వితీయ తృతీయ స్థానంలో కేతువు, భాగ్య స్థానంలో శని, రవిచంద్ర గ్రహణాలు గురు శుక్ర మౌఢ్యమి ప్రధానమైన ఫలితాలను నిర్ణయిస్తున్నాయి అన్నమాట. సో మీ జన్మ జాతకంలో గురువు శని యొక్క పొజిషన్ ని చూసుకొని మాత్రమే మనం ఈ గోచార ఫలితాలను ఎంత మాత్రం మీకు మ్యాలిఫిక్ గా ఉంది, ఎంత మాత్రం పాజిటివ్ గా ఉంది, ఎంత మాత్రం బాగుంది, ఎంత మాత్రం బాగాలేదు అనే ఫైనల్ నిర్ణయాన్ని తీసుకోగలం అనమాట. ఓకే, మీ పర్సనల్ హోరోస్కోప్ చూసినప్పుడు. సో ఇంకా ఈ గోచార రీత్యా ఫలితాలను తీసుకుంటే కఠినమైన సవాళ్లను, సమస్యలను ఒంటరిగా ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ ఆర్థిక విద్యాపరమైన విషయాల్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో భద్రత ఉంటుంది. జాబ్ సెక్యూరిటీ అనేది కొంచెం లభిస్తుంది అనమాట. ఈసారి జాబ్ సెక్యూరిటీ లభించడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరమైన విషయాల్లో దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎక్కువ లాంగ్ టర్మ్గా మీరు ఫేస్ చేస్తున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశీయాన సంబంధమైన విషయాలు, చదువులు, ఉద్యోగాలు ఫలిస్తాయి. ఓకే, హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ ట్రావెల్ అవ్వాలనుకుంటున్న వారు, జాబ్ కోసం ఫారిన్ ట్రావెల్ అవ్వాలనుకుంటున్న వారికి ఈసారి అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. కుటుంబ ఖర్చులు అధికమవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు సంవత్సర ప్రథమంలో సంక్రమిస్తాయి, ఏర్పడతాయి. అంటే ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల సమయాల్లో ఎక్కువగా భాగస్వామ్య వ్యాపారాలు, పార్ట్నర్షిప్స్తో చేసే వ్యాపారాలలో కొంచెం ఏర్పడడానికి అవకాశం ఉన్నాయి. లాభాలను నేను చెప్పట్లేదు, ఏర్పడడం. ఓకే, పెట్టాలనుకొని చాలా రోజులుగా డిలే అవుతుంటే ఈ 3 నెలల సమయంలో మీకు ఒక మంచి డెసిషన్ కానీ, మంచి వ్యాపార స్థాపన కానీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగానే ఎక్కువగా అనుకూల ఫలితాలే పర్వాలేదు కనిపిస్తున్నాయి. కొంచెం ఆర్థిక స్థితి అనుకూలంగానే ఉంటుంది. ఓకే, కాకపోతే ఫ్యామిలీ పరంగా డబ్బులు అనేది ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కర్కాటక రాశి లోపల మీ కర్కాటక రాశిలో సంవత్సర ప్రథమంలో కుజుడు వచ్చేసి నీచబడిపోతాడు. ద్వితీయ స్థానంలో కేతు వచ్చేస్తాడు. కాబట్టి ఈ ఫ్యామిలీ పరంగా కేతు వస్తున్నాడు కాబట్టి ధన కుటుంబ స్థానంలోకి కొంచెం ఎక్కువగా ఫ్యామిలీ పరంగా ఖర్చులు అవడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ స్త్రీల సహకారం వల్ల, వృద్ధుల సహకారం వల్ల ఎక్కువ కాలంగా మీరు పడుతున్న ఇబ్బందులు దానికి పరిష్కారం దొరకడానికి అవకాశం ఉంది. ఏదైనా మాట సహాయం రూపంలో అయినా, డబ్బు సహాయం రూపంలో అయినా, ఏదైనా సరే కావచ్చు. ఓకే, మీ ఇంట్లో మీ మదర్ కానీ, చెల్లి కానీ, ఎవరైనా సరే, భార్య కానీ ఎలా తీసుకోవచ్చు. మీ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, ఇట్లా ఎవరైనా వృద్ధులు ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే, లేదా బయట వాళ్ళైనా సరే. ఫాస్ట్ ఫుడ్స్, హోటళ్ళు, హాస్టళ్ళు మొదలైనవి రాణిస్తాయి. విద్యా సంస్థల విషయంలో లాభాలు బాగుంటాయి. ఓకే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి పర్వాలేదు, బాగుంటుంది. హోమియోపతి వైద్యులకు, ఆయుర్వేద వైద్యులకు మంచి కాలం, పర్వాలేదు. సూపర్గా ఉందని చెప్పలేము, అలాంటి బాగాలేదని చెప్పలేము, న్యూట్రల్గా ఉంది, పర్వాలేదు. పాల వ్యాపారాలకు, పౌల్ట్రీ వ్యాపారాలకు, శీతల పానీయాల వ్యాపారాలకు కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. సామాజిక సేవలో పాల్గొనడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సప్తమ స్థానాధిపతి అయిన శని నవమ స్థానానికి పోతున్నాడు కాబట్టి కొంచెం సామాజిక పరమైన వాటిలో కూడా మీరు పాల్గొనడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కొంచెం మనశ్శాంతి అనేది లభిస్తుంది. అది కూడా సంవత్సర ప్రథమంలో అయితే లభించదు. కొంచెం ఈ సంవత్సరం మధ్యంలోకి రావడం కానీ, లాస్ట్కి రావడం కానీ, ఆ టైమ్స్లో కొంచెం మనశ్శాంతి అనేది లభిస్తుంది. స్టేషనరీ వ్యాపారస్తులకు, అలంకార సామాగ్రి వ్యాపారస్తులకు పర్వాలేదు, బాగుంది. నిర్మాణ సంబంధమైన వాస్తు సామాగ్రి, ఓకే, హాస్టళ్ళు, హోటళ్ళు నడిపే వాళ్ళకి పర్వాలేదు, బాగుంది. అనుకూలమైన ఫలితాలే ఒకేష్గా ఉన్నాయి. నెక్స్ట్ అవసరమైన సమయంలో సహోదరి సహకారం అయితే కొంచెం ఇబ్బంది అవడానికి కనిపిస్తుంది. వాళ్ళ యొక్క హెల్ప్ అనేది మీకు ల్యాక్ అవడానికి. నెక్స్ట్ మీ అన్నదమ్ముల ఐకమత్యం వల్ల అన్నదమ్ముల యొక్క భార్య కుటుంబంతో మీకు ఇబ్బందులు రావడానికి కూడా అవకాశం ఉంది. లేదా మీ పర్సనల్ లైఫ్లో మీ వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా కొంచెం మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉన్నాయి. ప్రతి మాట, ప్రతి యాక్షన్ మీ 1-10 సార్లు ఆలోచించి అనండి, చేయండి. ఓకే, ప్రతిదీ కూడా ఫ్యూచర్లో ఇబ్బంది అవ్వదు అనుకుంటేనే మాట్లాడండి, ఇబ్బంది అవ్వదు అనుకుంటేనే చేయండి ఆ పని ఏదైనా సరే. ఓకే, శుభకార్యాల విషయంలో కఠినంగా, దృఢంగా వ్యవహరిస్తారనమాట ఈ సంవత్సరం అయితే. ఈ నవమస్థానంలో ఎక్కువ గ్రహాలు అయితే సంచరిస్తున్నాయి కాబట్టి అది డబ్బు విషయంలో కావచ్చు, ఏ విషయంలో కావచ్చు. ఇంకా ఆరోగ్యపరంగా తీసుకుంటే మీ కర్కాటక రాశికి 6వ స్థానాధిపతి అయిన ఈ గురువు మీకు వ్యయ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి కొంచెం లివర్ అండ్ ఒబిసిటీకి సంబంధించి, ఫ్యాటీ లివర్స్కి సంబంధించి, కిడ్నీస్కి సంబంధించిన ఇష్యూ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి సివియర్గా కాదు కానీ కొంచెమైనా వస్తుంది. ఆ కొంచెం కూడా మీ వర్క్ లైఫ్ని ఇబ్బంది చేస్తుంది. సో జాగ్రత్తగా ఉండడం మంచిది. అవుట్ సైడ్ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయడం చాలా మంచిది అనమాట. ఇది కర్కాటక రాశి వారికి 2025 ఉగాది నుంచి 2026 ఉగాది వరకు గోచార ఫలితాలు. సో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ సంవత్సరం లగ్న ద్వితీయ స్థానంలో గురువు,
చతుర్థ పంచమ స్థానంలో కేతువు, లాభ దశమ స్థానంలో రాహువు, ఓకే, లాభస్థానంలో శని, రవిచంద్రుల గ్రహణాలు, శుక్ర గురు మౌఢ్యమి ప్రధానమైన ఫలితాలను నిర్ణయిస్తున్నాయన్నమాట. సో మంచి మాట ఆలోచన విధానం ఏర్పడుతుంది. ఖచ్చితంగా గురుడు ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ గా కూడా పర్వాలేదు. ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఫైనాన్షియల్ గా కూడా పర్వాలేదు, బాగుంది. స్థానచలనం అయితే కనిపిస్తా ఉంది. లగ్నంలో నుంచి గురుడు మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మే 15న వెళ్ళబోతున్నాడు. సో ఈ స్థానచలనం కూడా కనిపిస్తా ఉంది కాస్త. నెక్స్ట్ వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని, శనిగ్రహ స్థానాన్ని పరిశీలించి మీకు మంచి ఫలితాలు అయితే చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఈ నెగిటివ్ ఎక్కువ ఉంటుందా, పాజిటివ్ ఎక్కువ ఉంటుందా అనేసి. ఓకే, సో నెక్స్ట్ శ్రమిస్తున్నట్లు కనపడకపోయినా మీరు చేస్తున్న శ్రమ ఏమిటో మీకు మీ సన్నిహితులు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, మీరు వాళ్ళు గుర్తించట్లేదు, మనం చేస్తున్న కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు అని మీరు అనుకుంటూ ఉంటారు, కానీ ఖచ్చితంగా గుర్తిస్తారు. కాబట్టి వాళ్ళు బయటపడరు అనమాట. అలాంటి ఒక ఫలితాలు. అలానే మీరు అంటే దీని అర్థం ఏంటంటే మీరు కష్టపడడం మానకండి. మీ లాభస్థానంలోకి ఎక్కువ గ్రహాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సన్నిహితులు, ఫ్రెండ్స్, సోషల్ సర్కిల్లో మీ రాహు శని అక్కడ ఉన్నారు కాబట్టి గుర్తించడానికి వాళ్ళు గుర్తించట్లేదని మీరు భావించడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. మీరు లగ్నాధిపతితో రాహు కలుస్తున్నాడు, శని కలుస్తున్నాడు కాబట్టి కొంచెం, కానీ పర్వాలేదు. లాస్ట్కి ఫైనల్ అవుట్కమ్ అయితే మీకు మంచిగానే ఉంటుంది, నో ప్రాబ్లం. ఇతరుల మీద ఆశ పెట్టుకోకుండా స్వయంగా మీ పనులు మీరే చూసుకోండి. ఓకే, ఈసారి ఇతరుల మీద ఆశ, ఇతరులు అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వారి మీద మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారంటే సప్తమ లాభస్థానాలు యాక్టివేట్ అయిపోతాయి. మీకు సప్తమాధిపతి ఏమవుతాడు? కుజుడు అవుతాడు. లాభాధిపతి ఏమవుతాడు? గురుడు అవుతాడు. సో గురుడు ద్వితీయ స్థానంలోకి పోతున్నాడు, ఓకే గుడ్. కానీ సప్తమాధిపతి అయిన కుజుడు నీచబడుతున్నాడు కొన్ని రోజుల పాటు కర్కాటక రాశిలోకి పోయి. మళ్ళీ లాభస్థానంలో శని వస్తున్నాడు, రాహు వస్తున్నాడు, లగ్నాధిపతి అయిన శుక్రుడితో రాహువు కలుస్తున్నాడు. సో కాస్త అఫ్లిక్షన్ అయితే జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా మాట సహాయం లాంటివి మాత్రమే తీసుకుంటూ పూర్తిగా డిపెండ్ అవ్వకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ఉండండి. సో స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది. ఓకే, ఈ వృషభ రాశి వారికి ఈసారి స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందువల్ల తీసుకోవాలి అంటే మీ షష్ఠాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలవబోతున్నాడు. సో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. పరపతి కలిగిన మిత్రులు సహాయ సహకారాలు ఖచ్చితంగా లభిస్తాయి. ఎందువల్ల అంటే పరపతి కలిగిన అనే వర్డ్ ఎందుకు వాడాను అంటే లాభస్థానం అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. లాభస్థానం అంటే మనకి మిత్రస్థానం, ఫ్రెండ్స్ సర్కిల్. ఓకే, సో ఈ లాభస్థానం బాగా యాక్టివేట్ అవుతా ఉంది కాబట్టి ఆ లాభం అంటే వాళ్ళ గెయిన్స్. ఓకే, సో ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి గెయిన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలా అని పూర్తిగా డిపెండ్ అయితే పోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీ పని మీరు చూసుకుంటూ వాళ్ళ జస్ట్ చిన్న మాట సహాయం లాంటివి, చిన్న చిన్న సహాయం లాంటివి మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి కోరాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విద్యా వ్యాపారాలు, హాస్పిటల్స్, మద్యపాన వ్యాపారాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈసారి. ఎందుకంటే రాహు లగ్నాధిపతితో షష్ఠాధిపతితో కలుస్తున్నాడు. మద్యపానానికి సంబంధించిన వ్యాపారాలు కానీ, విద్యా వైద్య రంగాల్లో ఉన్న వ్యాపారాలు కానీ బాగా యోగిస్తాయి అన్నమాట. ఓకే, అందులోనూ వ్యయాధిపతి అయిన కుజుడు డెబిలిటేట్ అయిపోతున్నాడు, అక్కడ బలం కోల్పోతున్నాడు. లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు వస్తున్నాయి. నెగేషన్ హౌస్ వ్యయస్థానం అవుతుంది. ఆహార ధాన్యాలు, ఆటోమొబైల్స్, ఫైనాన్స్ వ్యాపారాలు బాగుంటాయి. ఎవరైనా ఈ వ్యాపారాలు పెట్టుకోవాలని ప్రయత్నిస్తా ఉంటే ఇబ్బంది అవుతా ఉంటే వాళ్ళకి ఈ వ్యాపారాలు లభిస్తాయి. సంతాన పురోగతి బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో వారికి విద్యా సంబంధమైన విషయాలు అంటే ఫారిన్ ట్రావెల్స్కి చేయాలనుకుంటున్న వాళ్ళు, లేదా హైయర్ ఎడ్యుకేషన్ ఇండియాలోనే ఉంటూ హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్న వారు. ఓకే, సో ఇలాంటి వారికి ఇబ్బందులు అవుతా ఉంటే ఈసారి కొంచెం అడ్మిషన్స్ దొరకడం కానీ, మీకు ఇష్టమైన వాటిలో అడ్మిషన్ దొరకడం కానీ అలాంటి జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెసెస్ అయితే చాలా బాగున్నాయి ఈసారి. మీరు ప్రయత్నాలు జరపాలంటే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీర్ఘకాలంగా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఈసారి కలగబోతోంది ఖచ్చితంగా. ఇది ఎందువల్ల ఇంత ఒత్తిడి చేసి చెప్తున్నాడు సంతానం విషయం అప్పుడు, ఇది మూడోసారి చెప్పాం వృషభ రాశి వారికి. ఎందువల్ల చెప్తున్నానంటే వృషభ రాశి నుంచి పంచమ స్థానాధిపతి అయిన బుధుడు లాభస్థానంలోకి పోతున్నాడు. అంటే పంచమ స్థానాన్ని లాభం పొందబోతున్నాడు. అంటే పంచమ స్థానం సంతాన స్థానం, విద్యాస్థానం అన్ని. అదే లాభస్థానానికి పోతాడు అధిపతి. కేతు మళ్ళీ పంచమ స్థానంలోకి రాబోతున్నాడు. పంచమ స్థానం నుంచి వెళ్ళిపోబోతున్నాడు. పంచమ స్థానం నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి సింహరాశిలోకి వచ్చేస్తాడు. ఓకే, సో మే 20న. సో కాబట్టి సంతానం విషయంలో ఎన్ని రోజులు ఇబ్బంది పడుతున్న వారికి ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. లాస్ట్ కేతు పంచమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి లాస్ట్ 1.2 ఇయర్స్ 1.5 ఇయర్స్ ఉంటారు. ఇప్పటికీ మీరు ఈ వీడియో చూసే టైంకి కేతు 1.2 ఇయర్స్ అక్కడే ఉన్నాడు అనమాట. సో ఒక సంవత్సరం 2 నెలలుగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సంతానం విషయంలో, ఈసారి ఆ కేతు వెళ్ళిపోయిన తర్వాత సంతానానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. పోరాటాలు,
గొడవలు పడడాలు, ఓకే, ఇలాంటివి తగ్గించుకోండి. ఈసారి కొంచెం ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫిజికల్ డ్యామేజ్ మీకు అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయాలలో. విదేశాలలో ఉంటున్న మీ స్నేహితులకి, ఎవరైనా బంధువులకు కానీ సహాయాలు చేస్తుంటే అవి కాస్త గోప్యంగా ఉంచండి. ఓకే, కొంచెం ఇబ్బందులు అవతల వాళ్ళకి, వేరే వాళ్ళకి, మీరు వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు మిగతా ఎక్కడున్న వాళ్ళకి తెలిస్తే మీకు ఇబ్బందులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇది వృషభ రాశి వారికి. ఆరోగ్యపరంగా తీసుకుంటే మీకు షష్ఠ స్థానం అనేది తులారాశి అవుతుంది. షష్ఠ స్థానాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలవబోతున్నాడు కాబట్టి కాస్త మీకు లోవర్ అబ్డామిన్, స్టమక్ కి సంబంధించిన ఇష్యూస్ రావడానికి, ఓకే, సో పొట్ట భాగానికి సంబంధించిన ఇష్యూస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఈ రాహుతో కూడా శుక్రుడు కలుస్తున్నాడు కాబట్టి స్కిన్ ఇష్యూస్, ఓకే, అండ్ ఫుడ్ పాయిజనింగ్ కి సంబంధించిన ఇష్యూస్ కొంచెం కనిపిస్తున్నాయి. ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో ఇది వృషభ రాశి ఫలితాలు.